తెలంగాణలో ఎమ్మెల్యేల కోటా నుంచి 5 ఎమ్మెల్సీల ఎన్నికకు నామినేషన్ గడువు సమీపిస్తోంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఆశావహుల జాబితాను పరిశీలించడంతో పాటు సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకొని ఎంపికకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న సిపిఐ కూడా ఒక సీటు కోరుతోంది. మిత్రధర్మాన్ని పాటించి టికెట్ ఇవ్వాలని అడుగుతోంది. కానీ హస్తం పార్టీలో పోటీ ఎక్కువగా ఉన్న సమయంలో సిపిఐకి టికెట్ ఇవ్వడం సాధ్యమా అన్న ప్రశ్న వస్తోంది. ఎమ్మెల్సీ టికెట్ రేసులో ఉన్న కాంగ్రెస్ నేతలెవరు, సీట్ ఆశిస్తున్న ఎర్రన్నలెవరు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? తెలంగాణలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై సిపిఐ గురిపెట్టింది. 5 స్థానాలకు ఎలక్షన్ జరగనుంది. కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 1 సీటు గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో తమకు ఓ టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ కోరుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీతో ఎర్రన్నలు పొత్తు పెట్టుకున్నారు. దీనిలో భాగంగా తమకు బలంగా ఉన్న 5 స్థానాలు ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీ పట్టుపట్టింది. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కొత్తగూడెం సీటుతోనే సరిపెట్టింది. అదే సమయంలో అధికారంలోకి వస్తే 2 ఎమ్మెల్సీ, మరో 2 నామినేటెడ్ పోస్టులు ఇస్తామని హస్తం పార్టీ ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు నేతృత్వంలో ప్రతినిధి బృందం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కోరింది. పొత్తు ధర్మాన్ని పాటించాలంటున్నారు కామ్రేడ్స్. అప్పట్లో నామినేటెడ్ పదవులు ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని ఎర్రదడం గుర్తు చేస్తోంది. ఈ నెల 10లోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. దీంతో ఏదో ఒకటి తేల్చాలని సిపిఐ కోరుతోంది. కానీ ఎమ్మెల్సీ టికెట్ల కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ ఉన్న సమయంలో సిపిఐకి సర్దుబాటు చేయడం కష్టమన్న టాక్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సీటును సిపిఐ ఆశించింది. పార్టీ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పోటీ చేయాలనుకున్నారు. కానీ కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పట్టుబట్టడంతో కమ్యూనిస్టు పార్టీకి ఇవ్వలేకపోయారు. దీంతో చాడ ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు అడుగుతున్నారు. పొత్తు ధర్మాన్ని కాంగ్రెస్ పాటిస్తుందన్న నమ్మకంతో సిపిఐ నేతలు ఉన్నారు. చాడ వెంకటరెడ్డితో పాటు మరో 3 రెడ్ షర్ట్ వాలంటీర్లు కూడా సీటు ఆశిస్తున్నారు. ఒకవేళ సిపిఐకి సీటిస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థిని నిలిపే అవకాశం ఉందని వినిపిస్తోంది. మహిళా నేత కూడా సీటు కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. హుస్నాబాద్ నియోజకవర్గంలో సిపిఐకి బలమైన క్యాడర్తో ఓటు బ్యాంకు ఉంది. గతంలో ఇక్కడి నుంచి సిపిఐ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన విషయాన్ని కమ్యూనిస్టులు గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్న వారిలో ఒకరు. దీంతో సిపిఐకి ఎమ్మెల్సీ ఇస్తారా లేదా అనే ప్రశ్న వస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని శాసనమండలికి పంపాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు గత శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓడిన వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకపోవచ్చని సమాచారం. మైనార్టీల నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్న ఆలోచన కూడా ఉంది. దీంతో ఈ వర్గం నుంచి ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే అవకాశం లేకపోలేదని వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడిన అద్దంకి దయాకర్ కూడా ఎస్సీ కోటాలో సీటు కోరుతున్నారు. డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.